పిచ్చా మీకు? మనకు పుడతానని చనిపోయే ముందు చిన్ని చెప్పింది కదా గౌతమ్, నీకు పెళ్ళైనా తల్లివైనా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నా ప్రేమకు కన్విన్స్ అయితే ఫ్రెండ్లీగా కాపురం చేస్తాను, కాదని మొండికేస్తే రోజు చేస్తాను. నీకు చెల్లెలు వరుస అవుతాన్రా. నా చెల్లెలు మెళ్ళో తాళ్ళని వాడు తెంచేశాడు, నీ మెళ్ళో తాళ్ళని నేను తెంచేశాను. చెల్లుకు చెల్లు. ఇక నువ్వు నాకు చెల్లెలు ఎలా అవుతావు? చిన్ని రాకపోతే వీడి కూడా నీ దగ్గరికి రాడు, చిన్ని దగ్గరికే వెళ్ళిపోతాడు. వదినకేం కాదు బామ్మగారు. వదిన రుద్ర క్షేమంగా తిరిగొస్తారు. నేను తీసుకొస్తాను. వీళ్ళకప్పుడే భ్రమలు కూడా మొదలయ్యాయి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిందా సార్? కిడ్నాపర్స్ ఫోన్ చేసి డిమాండ్స్ ఏమైనా చెప్పారా? ఎవరయ్యా పాపిష్టోళ్ళు? ఆడపిల్లని చిన్నపిల్లోని తీసుకెళ్లి ఏం చేస్తారయ్యా? ఎవరయ్యా మనల్ని ఇంత షాప్ పెడుతున్నారు? వాళ్ళెవరైనా సరే ఇంతకింత అనుభవిస్తారు బామ్మగారు. మీరేం కంగారు పడకండి. వదినకి రుద్రకి ఏం కాదు. మా బాస్ చెప్పిన మాట వింటే వాళ్ళకేం కాదు, వినకపోతేనే ఏదైనా అవుతుంది. త్వరగా తీసుకురండి అయ్యా. గౌతమి రుద్ర అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఆ దుర్మార్గులు ఎలాంటి వాళ్ళో ఏమో. అవును సార్, ఈ మధ్య కిడ్నాపర్లు మరీ దయాదక్షిణ్యం లేకుండా ఉన్నారు. ఎత్తుకెళ్లిన వాళ్ళని ముందే చంపేసి తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని డబ్బులైనా ఇవ్వండి బాబు, వాళ్ళని క్షేమంగా ఇంటికి పంపించమని చెప్పండి బాబు. క్షేమంగా కాదు, వాళ్ళ శవాలు కూడా తిరిగి రావు. కిడ్నాపర్స్ ఫోన్ చేసేదాకా పోలీసులకు చెప్పకండి సార్. పోలీసుల దాకా వెళితే కిడ్నాపర్స్ పై ఒత్తిడి పెరగొచ్చు. ఆ తొందరలో వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఏ అఘాయిత్యం జరగకముందే వాళ్ళని కాపాడయ్యా. వదినకి రుద్రకి ఏం కాదు బామ్మగారు. మీరు ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు ప్రయత్నిస్తున్నాం. ఈ వయసులో మీరు టెన్షన్ పడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. వాళ్ళకేం కాదు, ఏం కాదు. భగవంతుడా, ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష? ఈ పరీక్షలో మీరెప్పటికీ పాస్ అవ్వలేరు. ఏడుపులు తప్ప ఇక ఈ ఇంట్లో ఏవీ ఉండవు. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. నిన్ను దాచిన ఊహల్లోన ఉసులాడిన, స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే. జాజి కొమ్మగాని ఊగిన, కాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే ఎదురుగలేనిదే. నాకే తోచదే రేపటి వేకువైరా.
నువ్వు అసురా అంటే రాక్షస్ అని అర్థం. శత్రు సారికి నమ్మిన బంటుని. సార్ ఏం చెప్తే అదే చేస్తా. సార్ నీ రక్తం తాగమంటే నీ పీక కొరికి తాగేస్తా. పూర్వకాలం అడవుల్లో మనుషుల్ని తిని నరమాంస భక్షకులుండేవారట. ఆ జాతికి చెందిన దాన్ని నేను. నీ రక్తం తాగడమే కాదు, సారు చెప్తే పచ్చిగా నీ మాంసాన్ని కూడా తింటా. అన్నం తిను, లేదంటే నేను నిన్ను తినాల్సి వస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పినవేవి అబద్ధాలు కావు. నా దగ్గర నువ్వు బుద్ధిగా ఉండాలా. సార్ నాకేది చెప్తే నేను నీకదే చెప్తా. నేను సారు మాట విన్నట్టే నువ్వు నా మాట వినాలా. లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే నాకు నా జాతి గుర్తుకొస్తుంది. అర్థమైందా? తినో. ఏయ్, తినమంటే ఏడుస్తావంటే తినో. తినవే, తినా. ఏయ్, వద్దు. నీకు చెప్పవే. తినా. తింటావా లేదా? తిను. తిను. తినమంటే తినమంటే తిను. తిను. మంచిగా చెప్తే వినవే నువ్వు. తినవే. తిను. ఏయ్, తిను. నోటి దగ్గర అన్నాన్ని నేలపాలు చేస్తావే. తింటావా లేదా? నేనేంటో ఇందాకే చెప్పాను కదే, నా మాట వినకపోతే నీ పీక కొనుక్కొతా. మాట అంటే ఎక్కలేదు నీకు. నువ్వు నన్ను చంపినా సరే నేను తిన్ను. తినవా? తిను. తినవా? ఏయ్! తినకపోతే చస్తావే నువ్వు. తిను. తినవే. తింటావా లేదా? రుద్ర రుద్ర ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది. చీమ చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? ఎందుకు రుద్ర చీమ పుట్టలో వేలు పెట్టావు? మమ్మీ అన్నం తింటం లేదు మరి. అమ్మ తినకపోతే నీకేంటి రుద్ర? అమ్మ తినకపోతే నేను తిన్ను. రే, అమ్మ పెద్దది కదా, ఆకలికి తట్టుకుంటుంది. నువ్వు చిన్న పిల్లాడివి, తట్టుకోలేవు నాన్న. నా మాట విను. అయినా సరే, ఎంత ఆకలేసినా అమ్మ తిన్న తర్వాతే నేను తింటాను. నేను తిన్నావు. రుద్ర, రుద్ర. సర్లే అయితే, మీ మమ్మీ తిన్నాకే నువ్వు తిందు గాని, సరేనా? ఇప్పుడు మనం బో తిందామే. ఇదిగో నాన్న, తిను తిను తిను. నాన్న నాన్న, తిను తిను తిను. అమ్మ తినేస్తుంది. తిను తిను నాన్న. తినాలి తినాలి. రుద్ర,
రుద్రా ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు తింటే నేను తింటాను కదా. రుద్రా నీ ఆకలి తీరితే నా ఆకలి తీరుతుంది. నేను తింటాను, నేను తింటాను. నేను తిన్నాను. నా బాబు నాకు ఇవ్వండి, నీకు దండం పెడతాను. వాడు చిన్న పిల్లాడు, వాడిని నేర్పించకండి. వాడిని నాకు ఇవ్వండి, ఇవ్వండి. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, ఇక నేను కూడా తింటాను. ఇక నుంచి రోజు ఇంతే. నువ్వు తింటే నేను తింటాను, లేదంటే ఇలాగ ఏడుస్తాను. వస్తాను మమ్మీ. టాటా టాటా. రుద్రా, రుద్రా, మమ్మీ ఏయ్, కూర్చో. చెట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్లో పెట్టావా? గుడ్డుకు మింగావా? ఏయ్, అర్థమైంది కదా, సార్ వచ్చాడు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నా చేతులు చచ్చుండేదానివి. రుద్రా, రుద్రా, రుద్రా. అయ్యో రుద్రా, రుద్రా. గౌతమి, రుద్ర. గౌతమికి శత్రువులు ఎవరెవరున్నారు? మాయాదేవి, చంద్రకళ, ఇషిక, బిల్లా. ఇంకెవరున్నారు? శత్రు కూడా ఉన్నాడు కదా సార్. శత్రు.
మాయాదేవి చంద్రకళ జైల్లో ఉన్నారు. లాయర్ని తప్ప వాళ్ళు ఎవరినీ కలవలేదు. ఒకవేళ ఆ లాయర్తో చేయించారా? నాకు ఫోన్ చేసింది తనేనా? ఇషికకు అంత ధైర్యం రాదు. ఒకవేళ ధైర్యం చేసిందా? వాళ్ళ పిన్నితో కలిసి ప్లాన్ చేసిందా? బిల్లా ఏమయ్యాడో తెలీదు. వాడైతే ఈ పాటికి విగ్రహం గురించైనా ఫోన్ రావాలి. రాలేదంటే వాడు కాదేమో. ఇక మిగిలింది శత్రు. శత్రు శత్రు ఎస్, ఇట్స్ పాసిబుల్. హలో, పోచమ్మ గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. మనం ఇప్పటిదాకా శత్రు గురించి సీరియస్గా తీసుకోలేదు. తను హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా సార్. నాకు ఆ విషయం కన్ఫామ్గా తెలియాలి. తను హాస్పిటల్లో ఉన్నాడో లేదో మీరు బయలుదేరే ముందు కనుక్కోగలరా? షూర్ సార్. అది కనుక్కోగానే నాకు ఫోన్ చేయండి. క్విక్. ఓకే సార్, బాయ్. బాయ్. శత్రుయే కిడ్నాపర్. వాడే ఎత్తుకెళ్ళాడు. వాడి ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఎవరు హెల్ప్ చేస్తుంటారు? ఎస్, స్మిత, 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 డోర్ తీ. స్మిత, 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 స్మిత. కృష్ణ ఇంతలా అరుస్తున్నాడేంటి? కొంపతీసి నా మీద డౌట్ రాలేదు కదా? స్మిత, స్మిత, నిన్నే. ఓపెన్ ద డోర్. ఏంటి సార్? బయటికి రా. ఏమైంది కృష్ణ? నువ్వు ఇతన్ని ఎప్పుడన్నా చూసావా?